హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లండి. అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చాము, అందుకనేసి వీడియో హోమ్ టూర్ చేద్దామనేసి వీడియో అయితే చేశానండి. ఇల్లు చూపిస్తున్నాను. బయట చెట్లు అండి. ఫస్ట్ చెట్లు చూపిస్తున్నాను. తులసమ్మ చెట్టు, ఇది వచ్చేసి కామగొగ్గురి, ఇది వేప చెట్టు అండి. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. పల్లెటూరు అండి, అందుకనేసి చాలా బాగుంటుందండి. అది వచ్చేసి ఆ బిల్డింగ్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళదండి. ఇదంతా మాదేనండి. షెడ్ ఉంది సరుకులు పెట్టుకోవడానికి, అలా అనేసి. ఇది చెట్టు అండి. టామీ అండి, లిటిల్ టామీస్ ఉన్నాయి. డాగీస్ అంటే ఇక్కడ కూడా, నాకు డాగీస్ అంటే ఇష్టం అండి. ఇక్కడ కూడా ఉన్నాయి మా వాళ్ళ ఇంటి దగ్గర. చూడండి ఎలా చూస్తుంది అది. ఇది ఉండేది ఇలా ఉందండి కలరు. కొంతమంది వచ్చేసి రాత్రి అన్నం మిగిలితే కవర్లోకి వేసి డస్ట్బిన్లోకి వేస్తారండి. అలా చేయకండి ప్లీజ్, అలా చేయకండి. బయట గేట్ బయట ఒక బండ పైన పేపర్ పైన పెట్టేయండి, డాగీస్ అయితే తింటాయి. అలా వేస్ట్ చేసేదానికన్నా ఇలా పెడితే మంచిదండి, దాని కడపన్న నిండుతుంది. ఇది వచ్చేసి వరగడ్డి వామ అండి. పల్లెటూరు కదండి మరి, వరగడ్డి వామ చూడండి, చెట్లన్నీ ఉన్నాయి. అలోవేరా అండి, అలోవేరా, కరివేపాకు చెట్టు. డాగ్ని పెంచుకుంటే మంచిదేనండి. డాగ్ వచ్చేసి మనం పడుకున్నా కూడా అవి రాత్రి ఇంటికి కాపలా ఉంటాయండి. ఒక ముద్ద అన్నం పెడితే చాలు, పాపం అవి రాత్రి అసలు పడుకోవు, ఇంటికి కాపలాగా ఉంటాయి. చాలా మంచిది. చిన్నప్పుడు వచ్చేసి మా తమ్ముడు డాగ్ని పట్టుకొస్తే నేను అసలు టచ్ కూడా చేసేదాన్ని కాదు, అంత ఇది. ఇప్పుడు వచ్చేసి బాగా నాకు అలవాటు అయిపోయిందండి. బాగా అవి డాగీస్కి అన్నం పెట్టడము అంతా. మా అబ్బాయికి ఇష్టం అనమాట. కరోనా టైంలో డాగ్ని పట్టుకొచ్చారు, అందుకనేసి అప్పటి నుంచి అలవాటు, బాగా పెంచుకుంటున్నాము. ఇది వచ్చేసి చైర్ అండి, అప్పటిది మా చిన్నప్పుడు చైరు. ఇప్పుడు కూడా ఇలానే ఉంది చూడండి, అందుకనే చూపించాను. దీనిపైన మా నాన్నమ్మ కూర్చునేది, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది చూడండి. ఆ గుర్తుగా అలానే పెట్టుకున్నారండి. మా నాయనమ్మ రోజు డైలీ అక్కడ కూర్చునేదనమాట ఆ చైర్లో, అందుకనేసి అది అసలు వేయలేదు. పాత సామాన్ల వాళ్ళకి వేయచ్చు, కానీ అలాగే పెట్టుకున్నారనమాట మా బాబాయ్ వాళ్ళు. ముగ్గండి, ముగ్గేసాను, లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే
మా ఛానల్ సపోర్ట్ చేయండి, మా ఛానల్ని ముందుకు వెళ్ళేలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పూజ గది వినాయకుడు చూడండి, వినాయకుడు బొమ్మ ఎంత చక్కగా అనిపిస్తుంది. కట్టెను వేసామన్నమాట పూజ గదికి. ఎంత బాగుంది చూడండి వినాయకుడు. ఇది కిచెన్ అండి. కిచెన్లో వచ్చేసి అప్పుడు మా చిన్నప్పుడు పొగసొట్టం అనేసి కట్టెల పొయ్యి అండి, కట్టెల పొయ్యి పెట్టేవాళ్ళము. అప్పుడు ఉండేది. మా పెళ్ళప్పుడు అంతా మార్పిచ్చేశారు, ఇల్లంతా మా డాడీ మార్పిచ్చేశారనమాట, మా నాన్న. గ్యాస్ కట్ట అంతా బాగా చేశారు. అప్పుడు బాత్రూమ్ కూడా ఇంట్లో ఉండేదండి. ఇప్పుడు మా పెళ్ళప్పుడే బయట కట్టించేశారు, ఇల్లంతా మార్పిచ్చారనమాట. సింపుల్గా ఇలా ఉంది మా ఇల్లు అయితే. మాకు సరిపోయింది. 2 బెడ్రూమ్లు అండి, హాలు కిచెన్. హాల్ కొంచెం పెద్దదేనండి. శివుడు పార్వతి ఫోటో అండి, ఫోటో చూపిస్తున్నాను. అద్దంలో చూడండి, అద్దంలో శివుడు పార్వతి కనిపిస్తారు. చూడండి ఇలా ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి శివ పార్వతులు. ఇంట్లో హాల్లో అండి, హాల్లో అంతా ఇలా ఉంది. దేవుని ఫోటోలన్నీ వేసాము. బాగుందండి హాల్ వచ్చేసి, బాగా పెద్దగా ఉంది హాలు. లోపల బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ వాకిలి. ఫొటోస్ అండి. వినాయకుడు చూడండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అంటే అంత ఈజీనే కాదండి. వీడియో తీయడం అంటే వీడియో చేయాలి, తర్వాత అంత వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి, అంత చాలానే ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది.